హానోకు కథ. హానోకు జీవితం చాలా సాధారణంగా ఉండేది. అతని జీవితంలో ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే అతడు దేవునితో రోజు దగ్గరగా జీవించాడు. ఆ కాలంలో చాలామంది దేవుని మర్చిపోయారు. కానీ హానోకు మాత్రం దేవుని ప్రేమించాడు. ఆయన మాటలు వినేవాడు. ఆయన చిత్తం ప్రకారమే నడిచేవాడు. అయితే హానోకు 65 ఏళ్ల వయసులో ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు మెతుసలాను. మెతుసలాను పుట్టిన తర్వాత కూడా హానోకు మొత్తం 300 సంవత్సరాలు దేవునితో జీవితాన్ని నడిపాడు. ఎవరికి ఎలా నచ్చినా నచ్చకపోయినా దేవుడికి నచ్చే విధంగా తన జీవితం ఉండాలనుకున్నాడు. అయితే ఒకరోజు ఆశ్చర్యంగా హానోకు కనిపించలేదు. ఎందుకంటే దేవుడు అతనిని తన దగ్గరికి తీసుకెళ్లాడు. అతడు మరణం అనుభవించలేదు. అయితే హానోకు కథ మనకి చెప్పేది ఏమిటంటే దేవునితో జీవించటం అంటే పెద్ద పెద్ద కార్యాలు చేయటం కాదు, ప్రతిరోజు ఆయనతో మాట్లాడటం, ఆయన మాటలు వినటం. అలా జీవించే వారినే దేవుడు ప్రత్యేకంగా చూసుకుంటాడు. అయితే బైబిల్ వాక్యం ప్రకారం హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనక అతడు లేకపోయెను. ఆదికాండము 5:24. అయితే రోజు దేవునితో దగ్గరగా ఉంటే జీవితం స్వయంగా అద్భుతంగా మారుతుంది. దేవునితో నడిచిన జీవితం అత్యంత ఆశీర్వదించబడిన జీవితం అవుతుంది. ఆమేన్.